ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకు ఇచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి పట్టణములలోనూ వారి ఇండ్లలోనూ నివసించినప్పుడు నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో 3 పురములను వేరుపరచవలను. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను 3 భాగములు చేయవలను. పారిపోయి బ్రతుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి ఏదనగా, ఒకడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబట్టక పొరబాటున వాని చంపినడలా, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల వాడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేయు వాని మనసు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాని చావగొట్టకై ఉండినట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక దాని యందు జొచ్చి బ్రతుకును. అందుచేతను 3 పురములను నీకు ఏర్పరచుకొనవల్లని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చినడలా నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ 3 పురములు గాక మరి 3 పురములను ఏర్పరచుకొనవలెను. ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను. ఒకడు తన పొరుగువాని యందు పగబెట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోనికి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దల మనుషులను పంపి అక్కడ నుండి వారిని రప్పించి వాడిని చంపుటకే హత్య విషయంలో ప్రతిహత్య చేయి వాని చేతికి వానిని అప్పగింపవలను. వాని కటాక్షింపకూడదు. నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలను. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీకు కలుగు నీ స్వాస్థ్యంలో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అన్యాయపు సాక్ష్యం ఒకడి మీద చెప్పుటకు ఒకడు నిలవబడి నేరం మోపుడకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల 2 మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలములోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. ఆ న్యాయాధిపతులు బావుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యం అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి తలంచినట్లే వానికి చేయవలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు. నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి.